వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేను బాగున్నాను. సో ఈరోజు లంచ్కి నేను చేసిన గోంగూర పప్పు ఇంకా దొండకాయ ఫ్రై. ఫ్రిడ్జ్ పాడైపోయింది, వెజిటేబుల్స్ ఏం తీసుకోలేదు అన్నాను కదా, బట్ ఏం లేకపోతే అవ్వదు కదా, అందుకని ఇంటి దగ్గరికి మార్నింగ్ ఒక ఆటో వస్తే అక్కడ తీసుకున్నాను కొన్ని సామాన్లు. సో గోంగూర తీసుకున్నాను, ఫ్రెష్ లీఫీ వెజిటేబుల్స్, ఎంత హ్యాపీగా ఉంటుందో. అండ్ నాకు గోంగూర చాలా నచ్చుతుంది, అన్ని ఆకుకూరల కన్నా గోంగూర బాగుంటుంది. మీకు ఏ ఆకుకూర ఇష్టం చెప్పండి. సో నేను గోంగూర పప్పు చాలా సింపుల్గా చేస్తాను, ఇలా ఎక్కువ మంది చేయరంట, బట్ చాలా బాగుంటుంది అండ్ సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారు. ఏం లేదు, ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి వేసుకొని మనం గోంగూర అంతా వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత పప్పు వేయాలి. గోంగూర పప్పు ఉడికినప్పుడు ఎక్కువ మంది లీఫీ వెజిటేబుల్స్ వేసి ఉడకబెడతారు, గోంగూర వేయరు అనుకోండి, మిగిలిన పాలకూర ఏదైనా సరే. బట్ నాకు ఆ ప్రాసెస్ కన్నా ఫ్రై చేస్తేనే మంచి ఫ్లేవర్ వస్తుంది అనిపిస్తుంది. సో నేనైతే ఇలానే చేస్తాం, మా మమ్మీ మా అక్క కూడా ఇలాగే చేస్తాం. ఆనియన్స్ వేసి ఏం వేయము, చాలా సింపుల్గా చేసుకుంటాం, అప్పుడు దీని ఫ్లేవరే ఎన్హాన్స్ అవుతుంది, బాగుంటుంది. సో గోంగూర ఎక్కువ వేసినట్టు కనిపించినా చాలా తక్కువ అయిపోద్ది కదా ఫాస్ట్గా. బాగా ఫ్రై చేసుకొని పప్పు వేసుకొని ఉప్పు వేసుకుంటే అయిపోయింది గోంగూర పప్పు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఈ సింపుల్ ప్రాసెస్లో చేయండి, మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. నేను లంచ్ చేసేటప్పుడు అన్వి ఈ బొమ్మ వేసింది, చాలా బాగా అనిపించి నేను చూపిస్తున్నాను మీకు. చూడడానికి అంత కాకపోయినా సరే ఇందులో బోల్డ్ అని ఉన్నాయి. మొన్న ఐస్ పడింది కదా, వర్షం, ఐస్ క్యూబ్స్ పడ్డాయి కదా, వడగళ్ళు వాన. సో అది తనకి గుర్తొచ్చి ఆ చిన్న ఐస్ క్యూబ్స్ అంట క్లౌడ్స్ నుంచి వస్తున్నాయి. తర్వాత ఆ మీద చూడండి ఒక చిన్న ఇల్లు ఉంది, అది కాకి ఇల్లు అంట. ఆ కాకి వర్షం పడుతుందని లోపలికి వెళ్ళిపోయిందంట. సో క్లౌడ్స్ పైన ఉన్న వర్షం ఎలా పడిందో మరి తెలీదు. అలాగా ఏదో ఒక స్టోరీ కూడా చెప్పింది ఇలా గీసి. సో టైం పాస్ తనకి తనే చేసుకుంటుంది ఏంటేంటో. తర్వాత ఈరోజు మన ఇంట్లో బోల్డ్ అని బాదాంలు ఉండిపోయాయి, అందుకనే నేను చేస్తున్నాను బాదాం బర్ఫీ. తెలుసు కదా, ఫ్లిప్కార్ట్లో బాదాం 1 రూపీకి వచ్చింది ఆల్మండ్స్, అప్పుడు ఒక 2-3 ప్యాకెట్స్ ఇంట్లో ఎక్స్ట్రా ఉండిపోయాయి, అందుకనే నేను ఈరోజు చేసినాను బాదాం బర్ఫీ. సో బాదాం అన్నీ కూడా నేను ఒక 1 అవర్ నానబెట్టేసాను, వాటర్లో సోక్ చేసేసా. తర్వాత వాటర్ బాయిల్ చేసుకొని అందులో ఈ బాదాం కూడా వేసుకొని ఒక 3 మినిట్స్ మనం ఉడకబెట్టాలి. సో మీరు ఈ ప్రాసెస్లోనే చేస్తారా, వేరే ప్రాసెస్లో చేస్తారా అన్నది చెప్పండి. నేను ఇది ఎక్కడ చూశాను, చాలా సింపుల్గా ఉంది కదా అని ఇంకా ట్రై చేశాను, ఇంకా బాగోకపోవడానికి ఏమి ఉండదులే అని చేసా. సో మూత పెట్టేసి కాసేపు అయిన తర్వాత మనం స్ట్రెయిన్ చేసేసి తొక్కలన్నీ తీసేయాలి. బాదాం ఎప్పుడైనా సరే తొక్కలు తినడం మంచిది కాదంటారు ఎక్కువ మంది, డైజెషన్ అవ్వదంట సరిగ్గా. మనం నార్మల్గా తినేటప్పుడు కూడా సోక్ చేసి తొక్క తీసి తింటేనే మంచిది అంటారు. అన్వి చిన్నప్పుడు అయితే నేను ఇలా బాదం పౌడర్ చేసి ఉంచేదాన్ని, తను ఉక్కూరులోని అన్నిటిలోని వేసేదాన్ని. తను పెద్ద అవుతున్న కొద్దీ ఇంకొంచెం కేర్ తీసుకోవడం తగ్గించాను అనిపిస్తుంది నాకు. బట్ ఏదైనా సరే ఇప్పుడు నేను అన్వి కలిసి ఇవన్నీ వలిచేసాము, ఎంత బాగున్నాయి కదా. ఇవన్నీ వలిచేసిన తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్లో చేసుకునే బాదం బర్ఫీ ఇది. ఒక క్లాత్ మీద పెడితే దాని మాయిశ్చర్ కూడా కొంచెం పోతుంది. ఇప్పుడు షుగర్ పౌడర్ కావాలంట ఈ రెసిపీకి, అందుకనే నేను ఫస్ట్ మిక్సీలోని షుగర్ వేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. దాని తర్వాత బాదాం వేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకుందాం.
ఎక్కువ ఉంటే ఎక్కువ అదేంటి స్వీట్ షాప్లో వీళ్ళందరూ గ్రైండర్లో వేసేస్తారంట, బాగా మెత్తగా అవుతుంది. ఇలాగా మిక్సీలో వేద్దాం అనుకుంటే కనుక కొంచెం స్ట్రాంగ్ మిక్సీ అయి ఉండాలి. సో నేను అన్వి కూడా పక్కన కూర్చుంది, తను కూడా నాకు హెల్ప్ చేస్తానని, అందుకనే 3 చేతులు కనిపిస్తున్నాయి మీకు. సో బాదాం కూడా వేసేసి ఈ లోపల నేను కొంచెం సాఫ్రాన్ ఏమో వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నాను, అది కూడా వేసుకుంటే మంచి కలర్ వస్తుంది. ఆ వాటర్ వేసుకొని నేను మిక్సీ పట్టేస్తాను. పాలు వేసి కూడా ఎక్కువ మంది మిక్సీ పడతారు, బట్ షెల్ఫ్ లైఫ్ ఎక్కువ కావాలి అనుకుంటే కనుక వాటర్తో చేయాలంట. పాలుతో చేస్తే ఎక్కువ రోజులు ఉండదంట, నిలవ ఉండదు. అందుకని నేను ఇంకా వాటరే వేసాను. మేము స్వీట్ చాలా తక్కువ తింటాము మీరు గమనిస్తే, సో స్వీట్ కొద్ది కొద్దిగా తింటాం కదా, ఎక్కువ రోజులు వస్తే మంచిదని చెప్పి నేను ఇంకా వాటరే వేసాను. దాని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఘీ వేసుకున్నాను, ఒక 2 స్పూన్స్ లాగా. తర్వాత ఈ బాదం పేస్ట్ అంతా వేసేసుకొని ఇప్పుడు అసలు పని మొత్తం కలుపుతూనే ఉండాలి చాలాసేపు. ఇంకో ప్రాసెస్ ఏంటంటే మనం ముందు పాకం లాగా చేసుకొని అందులో బాదం మిక్స్చర్, బాదం పౌడర్ వేస్తారు. అండ్ ఇది ఇంకొక ప్రాసెస్, నేను చాలా వీడియోస్ చూశాను, నాకు ఇది ఇంకా ఈజీ అనిపించింది, అందుకనే నేను ఇంక ఇలా చేశాను. బాగా వచ్చింది, సో మీరు కూడా ట్రై చేయొచ్చు. షుగర్ కూడా మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేస్తున్న వెంటనే కొంచెం థిక్గా ఉన్నా సరే కాసేపటికి షుగర్ అంతా పాకం అయిపోయి మనకి కొంచెం వాటరీ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. చూసారు కదా, సో పల్చగా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ థిక్గా అయినంత వరకు మనం దీన్ని కలుపుతూనే కుక్ చేయాలి, లో ఫ్లేమ్లో కుక్ చేస్తూ ఉండాలి. నాకు ఆల్మోస్ట్ ఒక 20 minutes లాగా పట్టిందండి. ఇలాంటి డిషెస్ ఏమైనా చేసినప్పుడు అలా కలుపుతూనే ఉండాలి, అదొక పెద్ద పని, కానీ ఎక్కువ రోజులు బాగా హ్యాపీగా తినొచ్చు. సో ఇంకా చెప్పడానికి ఏం లేదు, కలుపుతూనే 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 దగ్గరికి వచ్చినంత వరకు కలుపుతూనే ఉండాలి. సో చూసారు కదా, దగ్గరికి వచ్చేసింది, ఆల్మోస్ట్ ఒక డో లాగా ఫామ్ అయిపోయింది. ఇంకొంచెం అయి ఉంటే బాగుండు అని నాకు మొత్తం అయిపోయిన తర్వాత తెలిసింది. ఒకవేళ కనుక మీరు ప్రాసెస్లో చేస్తే ఇంకొంచెం గట్టిగా అయినంత వరకు ఉంచుకోండి. నేను నా దగ్గర బటర్ పేపర్ లేదు కాబట్టి నా దగ్గర ఫాయిల్ ఉంటే అది పెట్టుకున్నాను. దాని మీద కొంచెం ఘీ గ్రీస్ చేసేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న బాదం షుగర్ మిక్స్చర్ని దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. సో మిక్స్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఇలా క్లిప్లో చూపిస్తున్నట్టు పరుచుకోవాలన్నమాట. ఏమైనా గిన్నెతో కానీ ఆర్ఎల్స్ చేత్తో కానీ చేసుకోవచ్చు, పర్వాలేదు. సో మీకు ఎంత పలుచగా కావాలో అంత పలుచగా ఒత్తేసుకొని ఒక రోలింగ్ పిన్తో కూడా దానికి కూడా ఘీ గ్రీస్ చేసేసుకొని ఇలా చేసుకోవచ్చు. సో తర్వాత కాసేపు అయిన తర్వాత మనం కట్ చేసేసుకొని స్టోర్ చేసేసుకోవచ్చు అండి. నేను చెప్పాను కదా కొద్దిగా మెత్తగా ఉందని, అప్పుడు మమ్మీకి కాల్ చేస్తే మమ్మీ అనేది ఒక కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టావంటే నీకు గట్టిగా అయిపోతుంది, పర్లేదు మళ్ళీ మొత్తం ప్రాసెస్ చేయక్కర్లేదంటే నేను ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మా ఫ్రిడ్జ్ ఏంటంటే అస్సలు పనిచేయట్లేదు కాదు, పనిచేస్తుంది, కొంచెం కూలింగ్ తక్కువ అవుతుంది అనమాట. అందుకనే నేను పైన పెట్టుకుంటే సరిపోయింది. తర్వాత ఒక 2-3 hours తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఓకే, ఇంకా నాకు మళ్ళీ కుక్ చేయాల్సిన అవసరం రాలేదు, బాగా అయిపోయింది, సెట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తాను చూడండి. సూపర్ టేస్టీ బాదం చాలా టేస్టీగా ఉంది. నేను అడగొచ్చి తిన్నంత కూడా టేస్టీగా ఉంది, చాలా చాలా స్వీట్గా ఉంది కదా, అలా ఉందన్నమాట. అయిపోయింది బాదం బర్ఫీ. సో కొంచెం మెత్తగా అయిపోయింది, ఇంకొంచెం సేపు కుక్ చేయాల్సిందేమో, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ బాగోకపోవడానికి కూడా ఏం లేదు, ఎందుకంటే అందులో ఉన్నది బాదం అండ్ షుగర్, అంతే.
నెయ్యి ఈ మూడుట్లలోనే బాగోకపోవడానికి అస్సలు ఏం లేదు కాబట్టి టేస్ట్ బాగానే ఉంది. ఇంట్లో బోల్డ్ అని బాదం ఉండిపోయాయి అని చెప్పి నేను చేశాను. అండ్ మీరందరూ ఏం చేస్తున్నారు? ఇలా మాట్లాడుకొని చాలా రోజులు అయిపోయింది, అసలు మాట్లాడడమే కుదరట్లేదు మీతో అని. ఓన్లీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అవుతుంది, మామూలుగా ఇలా మాట్లాడడానికి అవ్వట్లేదు. ఈరోజు మాట్లాడాలనిపించి వచ్చేసాను. అండ్ ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఏం చేస్తున్నారు? నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అండ్ అస్సలు కామెంట్స్ పెట్టట్లేదు, పెట్టండి కొంచెం కామెంట్స్. నాకు కామెంట్స్ అంటే చాలా ఇష్టం. అట్లీస్ట్ హార్డ్లీ ఒక 30-40 కామెంట్స్ కూడా రావట్లేదు. ఎందుకు పెట్టట్లేదు? ఏదో ఒకటి పెట్టండి, హాయ్ అనన్నా పెట్టండి, ఓకేనా? సో దాని తర్వాత ఈరోజు నేను మీకు ఒక ప్రోడక్ట్ చూపిద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే ఆరిజిన్స్ వాళ్ళది నీమ్ లీఫ్ పౌడర్ అండి. ఇందులోని ఇది చాలా బాగుంది. నా హెయిర్ బాగా రఫ్ అయిపోయి ఈ మధ్యన, ఎందుకంటే బాగా ఎండలు ఉంటున్నాయి కదా, నేను 10 సార్లు ఇలా పైకి పెట్టేస్తున్నాను. అలాగా జుట్టును తిప్పి 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 పిప్పిచ్చేసాను. సో జుట్టును బాగా తిప్పి తిప్పి బాగా నీట్గా మెయింటైన్ చేయట్లేదు, అందుకనే బాగా రఫ్ అయిపోయింది. సరే ఏదైనా యూజ్ చేద్దామని చెప్పి రకరకాల ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను. అందులోని ఒకటి ఏంటంటే ఈ నీమ్ లీఫ్ పౌడర్. ఇది ఫుల్ ప్యూర్ అండ్ న్యాచురల్ అండి. ఆరిజిన్స్ వాళ్ళ ప్రోడక్ట్స్ చాలా బాగుంటాయి. ఇప్పటికే మీకు చాలా మంది దగ్గర కూడా వినుంటారు, వాళ్ళు ఇవి పంపిస్తారు. మనం యూజ్ చేసి మనకి నచ్చిన జెన్యూన్ రివ్యూ అనేది ఇవ్వచ్చు. అలా లేదు మంచిదే చెప్పండి, బాగా చెప్పండి అని అసలు అనరు వాళ్ళు. ఆరిజిన్స్ వాళ్ళ బ్రాండ్ అనేది చాలా మంచి బ్రాండ్. వాళ్ళు అన్ని ప్రోడక్ట్స్ కూడా నాకు బాగా నచ్చుతాయి. ఇదేంటంటే నీమ్ లీఫ్ పౌడర్. ఇందులో కెమికల్స్ ఉండవు. హెయిర్ అండ్ స్కిన్ రెండింటికి యూజ్ చేసుకోవచ్చు. సో ఒకటి కొన్నామంటే రెండింటికి యూజ్ చేసేసుకోవచ్చు అండి. హెయిర్కి అనుకోండి, కోకోనట్ ఆయిల్లోని మనం మిక్స్ చేసుకొని ఓవర్ నైట్ స్కాల్ప్కి అంతా బాగా అప్లై చేసి నెక్స్ట్ డే వాష్ చేసేసుకోవాలి. బట్ నేను ఓవర్ నైట్ ఎప్పుడు ఉంచలేదు. తలకు స్నానం చేసే ముందు ఒక 1 or 2 hours ముందు ఉంచేదాన్ని. బట్ ఇందులో మెన్షన్ చేసిన దాని ప్రకారం అయితే ఓవర్ నైట్ ఉంచుకోవాలి అని. కానీ నాకు హెయిర్కి ఏమైనా ప్యాక్ లాంటిది పెట్టుకొని పడుకోవాలంటే చాలా చిరాగ్గా ఉంటుంది. అండ్ పక్కన అన్వికి మా ఆయనకి కూడా చిరాగ్గా అనిపిస్తుంది కదా, అందుకనే నేను అలా చేయను. ఫేస్కి అయితే జస్ట్ మనం ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసేసుకోవచ్చు అండి. సో ఆరిజిన్స్ వాళ్ళు దీని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇది మనకి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబిలిటీలో ఉంటుంది. సో వాటి లింక్స్ ఇస్తాను. అండ్ మంచి ప్రైస్కే వస్తుంది. ఎంఆర్పి 247 రూపీస్ ఉంది, కానీ ఎప్పుడు వాళ్ళకి డిస్కౌంట్స్ ఉంటాయి. సో మంచి రేట్కే వస్తుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇది 100 grams ఆఫ్ ప్రోడక్ట్. 100 grams ఆఫ్ ప్రోడక్ట్ మనకి తక్కువ రేట్కే వస్తుంది. సో ఒకవేళ మీకు హెయిర్ అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏదైనా ఒక్క ప్రోడక్ట్ కావాలి అనుకుంటే కనుక ఈ నీమ్ లీఫ్ పౌడర్ ఒకసారి ట్రై చేయండి. సో హెయిర్ ఫాల్కి, డాండ్రఫ్కి, రఫ్ హెయిర్కి, ప్రమోట్స్ హెయిర్ గ్రోత్ ఇవన్నీ చెప్పారు. బట్ ఏదైనా సరే నీమ్ అన్నది మన స్కాల్ప్కి చాలా మంచిది అన్న విషయం మనకు తెలుసు. అండ్ ఇది ప్యూర్ కాబట్టి, కెమికల్స్ ఏం లేవు కాబట్టి ఒక ట్రై అయితే ఇవ్వచ్చు. అండ్ వాటి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. సో ఇంకేం చేస్తున్నారు? ఏంటి సంగతులు? స్కూల్స్ నుంచి ఫీజు కట్టండి అంటున్నారా లేదా? అండ్ మీ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నారా? ఒక 1 year గ్యాప్ ఇద్దాం అనుకుంటున్నారా? ఏం చేద్దాం అనుకుంటున్నారో నాతో షేర్ చేయండి. నేనైతే ఆన్లైన్ క్లాసెస్ అయితే కనుక ఆలోచిస్తాను, బట్ పంపించేది అయితే మాత్రం 80% ధైర్యం చేయలేను అనుకుంటున్నా. అను ఇంకా చిన్నదే కదా, సో అంత రిస్క్ చేసి తన స్కూల్కి పంపించాలి అని అనిపించట్లేదు. బట్ ఏదైనా ఒక 2-3 months వరకు అయితే ఎవరు స్కూల్స్ ఓపెన్ చేయరు కాబట్టి పర్లేదు. బట్ ఫీజు అయితే కట్టేయాలి కదా. సో మా స్కూల్లో అయితే ఇంకా అడగలేదు, బట్ నేను విన్న దాని ప్రకారం అయితే చాలా వరకు స్కూల్స్లోని ఫీజు కట్టేయమంటున్నారు, బుక్స్ కలెక్ట్ చేసుకోమంటున్నారు. సో ఫీజెస్ కూడా ఏం తగ్గించట్లేదంట. ఏమైనా జాబ్స్ ఏమైనా రిస్క్ అయితే కనుక మనం చెప్తే ఏమైనా కొంచెం కన్సిడర్ చేస్తారు. అండ్ మంత్లీ బేసిస్లో కూడా కట్టిస్తారట. సో ఒకవేళ మీ పిల్లల స్కూల్లోనే అలాంటి ఆప్షన్ ఉందేమో ఒకసారి కనుక్కోండి. ఎంతైనా సరే చిన్నపిల్లలు అంటే పర్లేదు. ఇప్పుడు అన్వి ఏజ్ అనుకోండి, ఏదో 1 సంవత్సరం పర్లేదులే అనుకొని అడ్జస్ట్ చేసేవచ్చు. కానీ కొంచెం పెద్ద పిల్లలు అనుకోండి, 7th class 10th class అలా ఒక 8th ఆ టైంలో అయితే పిల్లల్ని పంపలేము, ఉంచలేము. సో అప్పుడు కొంచెం కష్టం అయిపోతుంది. సో మీ థాట్స్ ఏంటి అన్నది నాతో షేర్ చేయండి. పిల్లల్ని స్కూల్కి పంపొచ్చా లేదా? అండ్ ఫీజెస్ ఏం చేశారు, మీరు కట్టేశారా లేదా అన్నది కూడా నాతో షేర్ చేయండి.
అండ్ నేను చాలా ఫార్వర్డెడ్ మెసేజెస్లోని వీటన్నిటిలో కూడా చూస్తున్నాను ఏంటంటే పిల్లల్ని స్కూల్కి పంపించడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళు శానిటైజర్ ఎంత ఎక్కువ యూజ్ చేయడం వాళ్ళ హ్యాండ్స్కి, వాళ్ళ చిన్న చిన్న చేతులకి, సెన్సిటివ్ చేతులకి మంచిది కాదు. అండ్ మాస్క్ కూడా పెట్టుకొని ఉండడం వాళ్ళకి చెప్పడం, ప్రాక్టికల్గా ఆలోచిస్తే పిల్లల్ని మనం ఎంతసేపు ఆపగలం చెప్పండి, అది కూడా కష్టమైపోతుంది. అండ్ ఒకవేళ వాళ్ళు మాస్క్ పెట్టుకున్నా సరే చాలా గంటల వరకు మాస్క్ పెట్టుకొని ఉండడం వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయంట హెల్త్ వైజ్. సో అది కూడా డాక్టర్స్ ఓకే చెప్పట్లేదు, సో వద్దు అంటున్నారు. సో మెయిన్ రీజన్స్ నాకు స్కూల్కి ఈ సంవత్సరం పంపించకపోవడానికి రీజన్స్ నేను చెప్తున్నాను. సో శానిటైజర్, హ్యాండ్ వాష్ ఇవన్నీ నేను ఒక 4th 5th క్లాస్ స్టూడెంట్స్ వరకు మాట్లాడుతున్నానండి. అంతకన్నా పెద్ద పిల్లలు ఉన్నా సరే ప్రాక్టికల్గా చూసుకుంటే కనుక పిల్లలే, వాళ్ళు కూడా 10th వరకు నా దృష్టిలో పిల్లలే. సో అది చెప్పడం కష్టం అండ్ మెయింటైన్ చేయడం కూడా కష్టం అయిపోద్ది. సోషల్ డిస్టెన్సింగ్ అయినా సరే ఫ్రెండ్స్ అందరూ కలిసారంటే మనమే ఇప్పుడు మర్చిపోతూ ఉంటాం కిందకి. నేను ఇప్పటికి ఎన్నిసార్లు బయటకు వెళ్ళానో, బయటకంటే కిందకి పాల ప్యాకెట్లు తేయడానికి, వెజిటేబుల్స్ తేయడానికి మాస్క్ అన్నిసార్లు మర్చిపోయి మళ్ళీ వచ్చి మళ్ళీ తీసుకెళ్ళాను, నేను అయినా మా హస్బెండ్ అయినా సరే. సో అలాంటిది పిల్లలు అంత స్ట్రిక్ట్గా రోబోట్స్ లాగా మెయింటైన్ చేసేస్తారని అసలు చెప్పలేము. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ ఎవరికైనా ఒక్కరికిద్దరికి వచ్చిందంటే కనుక స్కూల్ అందరూ భయపడాలి. అండ్ వాళ్ళ పేరెంట్స్కి, ఫ్యామిలీస్కి రావచ్చు. అండ్ ఫ్యామిలీస్లో ఎల్డర్లీ ఉండొచ్చు, ముసలి వాళ్ళు ఉండొచ్చు. సో వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువైపోతాయి, రిస్క్ ఎక్కువైపోద్ది. సో అలా చూసుకుంటే అన్నీ కూడా సో పిల్లలు చదువుతారు అన్న విషయం పక్కన పెట్టేస్తే ఎంత మెంటల్ స్ట్రెస్ వస్తుంది. అండ్ నాకెందుకు అయితే అప్పుడే స్కూల్స్కి పంపించడం కరెక్ట్ కాదనిపిస్తుంది. ఒకవేళ మీ థాట్స్ డిఫరెంట్ అయితే కనుక నాతో షేర్ చేయండి, అండ్ సేమ్ అయినా కూడా షేర్ చేయండి. సో ఇదొక సింపుల్ వ్లాగ్, కొంచెం మాట్లాడాలనిపించి ఈ వ్లాగ్ షూట్ చేశాను అంతే. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. అండ్ స్కూల్స్ గురించి మీ థాట్స్ అన్నవి నాతో షేర్ చేయండి, ఓకేనా? సో నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. బై బై, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.